వీక్షకులకు స్వాగతం, నమస్కారం. నేటి మన చైతన్య రథంలోని ప్రధాన అంశాలు: కొత్త అధ్యయనానికి నాంది, ధర్మంతో భేటీపై సీఎం చంద్రబాబు వ్యాఖ్య, జురాంగ్ ఓ అద్భుతం, సింగపూర్ ఎనర్జీ కెమికల్ హబ్పై చంద్రబాబు వ్యాఖ్యలు, అభివృద్ధికి కొత్త బాటలు, సింగపూర్తో భాగస్వామ్యం కొత్త అధ్యాయమే, దేశ అధ్యక్షుడు షణ్ముగరత్నంతో భేటీ అయిన చంద్రబాబు, మాజీ ప్రధాని లీ సైన్తోనూ చంద్రబాబు భేటీ, ఏపీ సింగపూర్ ఇరువురితో భాగస్వామ్యంపై చర్చ, కృత్రిమ మేధపై సమిష్టి కృషి అన్నారు చంద్రబాబు, ఏపీలో ఏఐ రీసెర్చ్ ఇన్నోవేషన్ సెంటర్ల ఏర్పాటుకు సహకరించండి, ఏఐ సింగపూర్ సంస్థను ఆహ్వానించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఎంఆర్ఓ కేంద్రాల ఏర్పాటుపై ఎస్ఐఏ ఇంజనీరింగ్ ప్రతినిధితో చంద్రబాబు భేటీ, రాష్ట్రంలో ఉన్న విమానయాన రంగంలో ఉన్న పెట్టుబడుల అవకాశాలపై వివరించిన చంద్రబాబు, ఆసియా మార్కెట్కు ఏపీ వ్యూహాత్మక గమ్యస్థానం అన్నారు ముఖ్యమంత్రి, ఐటీ, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్స్ రంగాల్లో పెట్టుబడులు పెట్టండి, పరిశ్రమదారులకు మరిన్ని వెసులుబాట్లు కల్పించేందుకు సిద్ధమన్నారు, నాలెడ్జ్ బేస్డ్ ఎకానమీ కోసం గ్లోబల్ సంస్థలతో కలిసి పనిచేస్తాం, బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి నారా లోకేష్, అభివృద్ధికి ముఖద్వారం ఏపీ సముద్ర తీరం అన్నారు ముఖ్యమంత్రి, పోర్ట్లు, పోర్ట్ ఆధారిత పరిశ్రమలు, షిప్ బిల్డింగ్ యూనిట్లు, టూరిజంలో అద్భుతమైన అవకాశాలు ఉన్నాయన్నారు, పుష్కలమైన అవకాశాలను వచ్చి వినియోగించుకోండి అంటూ పిలుపునిచ్చారు, సింగపూర్ సీఈఓల భేటీలో సీఎం చంద్రబాబు ప్రసంగం, గ్రోత్ ఇంజిన్గా విశాఖపట్నం, కెప్పెల్, జిఐసి, మిల్మార్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి భేటీ, రాష్ట్రంలో అవకాశాలు వివరించి భాగస్వామ్యానికి ఆహ్వానం, 4వ రోజు బిజీ సింగపూర్ పర్యటనలో చంద్రబాబు ఉత్సాహం, వేకు నుంచే పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలు, ప్రభుత్వ ప్రతినిధులతోనూ కొనసాగిస్తున్న చర్చలు, బ్రాండ్ ఏపీ పెట్టుబడుల ఆకర్షణపైనే సీఎం దృష్టి, సింగపూర్ మోడల్స్పై సీఎం బృందం లోతైన అధ్యాయం, మీ సంకల్పంలో మేము సైతం, ఏపీ అమరావతి అభివృద్ధిలో భాగస్వాములవుతామన్న సింగపూర్, మానవ వనరుల మంత్రి టాన్సీ లెంగ్ కీలక ప్రకటన, చంద్రబాబు పర్యటన ఫలప్రదం కావాలని ఆకాంక్ష, 2019 తర్వాత ఏపీ ప్రభుత్వం నుంచి సహకారం ఆగిందని వ్యాఖ్య, ఏపీ అభివృద్ధిలో సింగపూర్ సహకారం వెలకట్టలేనిది, టాన్సీకి ధన్యవాదాలు తెలిపిన సీఎం చంద్రబాబు, డేటా సెంటర్లకు ఏపీ అనుకూలం, అమరావతి క్వాంటమ్ వ్యాలీ ప్రయోజనాలు అందుకోండి, పారిశ్రామికవేత్తలతో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో సీఎం చంద్రబాబు, లాజిస్టిక్ కారిడార్గా కాకినాడ, మచిలీపట్నం, కృష్ణపట్నం, జురాంగ్ పెట్రోకెమికల్ ఐలాండ్ సందర్శించిన సీఎం చంద్రబాబు, ఏపీలో క్రియేటర్ అకాడమీ నెలకొల్పమన్నారు నారా లోకేష్, ఏర్పాటుకు 2 సంస్థలతో అవగాహన ఒప్పందం, మంత్రి లోకేష్ సమక్షంలో టెజరాక్, యూట్యూబ్ అకాడమీలతో ఎంఓయూ, కోల్డ్ చైన్ లాజిస్టిక్ హబ్ ఏర్పాటు కలిసి పనిచేద్దామన్నారు మంత్రి నారా లోకేష్, క్యారియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అరుణ్ భాటియాతో మంత్రి లోకేష్ భేటీ, 4వ రోజు కూడా సింగపూర్లో పెట్టుబడుల సదస్సులో పారిశ్రామికవేత్తలతో బిజీగా గడిపిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిలో అదే ఉత్సాహం, అదే స్పీడ్, అనేక మంది పారిశ్రామికవేత్తలతో సమావేశమై ఆంధ్రప్రదేశ్లో ఉన్న పెట్టుబడుల అవకాశాలను వివరిస్తూ, ఆంధ్రప్రదేశ్ గేట్వేగా ఉంటుందని వివరిస్తూ, పెట్టుబడులు పెట్టమని రమ్మని ఆహ్వానించి నేనంతా బిజీగా గడిపిన చంద్రబాబు నాయుడు గారు, అభివృద్ధికి ముఖద్వారం ఆంధ్రప్రదేశ్ సముద్ర తీరం అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సింగపూర్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివిధ కంపెనీల సీఈఓలతో సమావేశమయ్యారు, రాష్ట్రంలో ఉన్న పెట్టుబడులకు అవకాశాలను వివరిస్తూ, రాష్ట్రంలో సుదీర్ఘ సముద్ర తీరం పెట్టుబడులకు అనుకూలమని తెలియజేస్తూ, సుదీర్ఘ తీర ప్రాంతం పెట్టుబడులకు ఏపీకి అతిపెద్ద వనరు అని వివరించారు, రాష్ట్రంలో మారిటైమ్ ఆపరేషన్స్, మౌలిక వసతుల కల్పనపై సమావేశంలో చర్చించారు, రాష్ట్రాన్ని అన్ని రంగాలు అభివృద్ధి చేసే ప్రణాళికలో భాగంగా తాము పోర్ట్ల నిర్మాణం, పోర్ట్ ఆధారిత పరిశ్రమల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు, ఈ మేరకు పక్కా ప్రణాళికలు ఉన్నాయని వివరించారు, రాష్ట్రంలో 1053 కిలోమీటర్ల సుదీర్ఘ సముద్ర తీరం వెంబడి 6 ఆపరేటింగ్ పోర్టులు ఉన్నాయని, మరో 4 కొత్త పోర్టులు రానున్నాయని వెల్లడించారు, లాజిస్టిక్ ఖర్చులు తగ్గించాలనేదే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నామని సీఎం చంద్రబాబు వివరించారు, లాజిస్టిక్స్ ఖర్చులు తగ్గించడంతో పాటు డ్రై పోర్ట్ నిర్మాణం వంటి వాటిపై ఆలోచనలు చేస్తున్నామని చంద్రబాబు వివరించారు, ఇన్లాండ్ వాటర్ వేస్ ద్వారా కూడా సరుకు రవాణా చేపట్టేలా ఆలోచనలు చేస్తున్నామన్నారు, దీంతోపాటు టూరిజానికి పెద్దపీట వేస్తున్నామని, ఈ ప్రణాళికలో భాగంగా క్రూయిజ్ టూరిజానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున అవకాశాలు ఉన్నాయని చంద్రబాబు వివరించారు, రాష్ట్రంలో సుదీర్ఘ తీర ప్రాంతం ఉండడాన్ని తాము ఒక అవకాశంగా మలుచుకునేందుకు అన్ని కోణాల్లో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ముఖ్యమంత్రి వివరించారు, తమ రాష్ట్రానికి ప్రకృతి ఇచ్చిన వరాన్ని రాష్ట్ర అభివృద్ధికి ప్రధాన వనరుగా మార్చుకునేలా ఆలోచనలు చేస్తున్నామన్నారు,
షిప్ బిల్డింగ్ యూనిట్ల నిర్మాణానికి ఏపీలో అనుకూల పరిస్థితులు ఉన్నాయని స్పష్టం చేశారు. దీని ద్వారా ఆర్థిక కార్యకలాపాలు పెరగడానికి ఉపయోగపడుతుందని చంద్రబాబు చెప్పారు. పెట్టుబడులు పెట్టేందుకు పరిశ్రమలు ప్రణాళికతో వస్తే అన్ని రకాలుగా సహకరిస్తామని సీఎం హామీ ఇచ్చారు. శ్రీ సిటీకి దగ్గరలోనే 5 పోర్టులు అందుబాటులో ఉన్నాయని ముఖ్యమంత్రి వివరించారు. ఈస్ట్ కోస్ట్ ప్రాంతంలో కొత్త పోర్టులతో అనేక అవకాశాలు వస్తాయనే అంశాన్ని సీఈఓల దృష్టికి చంద్రబాబు తీసుకువెళ్లారు. తీర ప్రాంతంలో పెట్టుబడులకు ఇది సరైన సమయమని, ప్రభుత్వ పాలసీలు పరిశీలించాలని, ప్రోత్సాహాలు ఇస్తామని చంద్రబాబు వివరించారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని ఏపీలో అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి అన్నారు. పెట్టుబడిదారులకు సహకరిస్తామని, వారి పెట్టుబడికి ఎలాంటి నష్టం ఉండదని సీఎం భరోసా ఇచ్చారు. పాపులేషన్ ఇన్ ఇండియా, బిజినెస్ ఇన్ ఇండియా, గ్రోన్ ఇన్ ఇండియా అనే విషయాన్ని గుర్తించాలని చంద్రబాబు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పరిశ్రమల ప్రతినిధులతో నిత్యం అందుబాటులో ఉంటారని, పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చే పారిశ్రామికవేత్తలకు పూర్తిగా సహకరించేందుకు సదా సిద్ధంగా ఉంటారని సీఎం హామీ ఇచ్చారు. అనుమతులు ఆలస్యమయ్యే ప్రసక్తే ఉండదని, ఆలస్యమైతే డీమ్డ్ టు బి విధానాన్ని అమలు చేస్తామని సీఎం స్పష్టం చేశారు. కార్యక్రమంలో మంత్రులు, ఏపీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.